అందరికీ వందనాలు. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని గురించి హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనంకు రాయబడినటువంటి అంశాలను మనం ధ్యానిస్తున్నాము. మరి రెండవ భాగంగా 3వ అంశాన్ని మనము ధ్యానిద్దాం. 3వ అంశం ఏమంటే ఆయన తత్వం యొక్క మూర్తిమత్వం. ఆయన తత్వం అంటే దేవుని తత్వము, దేవుని యొక్క స్వభావం యొక్క మూర్తిమత్తమై ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు ఎవరంటే ఆయన స్వభావం యొక్క వ్యక్తిత్వమై ఉన్నాడు. దేవుని స్వభావం యొక్క వ్యక్తిత్వమై ఉన్నాడు. అంటే దేవుడు సంకల్పమైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు ఎవరంటే ఆయన క్రియ. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం మనం గమనిస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారంగా పుట్టిన వాని విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునని అక్కడ రాయబడి ఉంటుంది. మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. దేవుడు ఎంత ప్రేమించాడో లోకాన్ని ఇంతని దానికి మితి లేదు, దాని కొలబద్ద అనేది లేదు. దేవుడు ఎంతో ప్రేమించాడు కాబట్టి తన ప్రియకుమారుని లోకానికి పంపించాడు. ఎందుకంటే ప్రభు యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచు వారందరూ కూడా మరి నశించి నరకానికి వెళ్ళుకోకున్నట్ల నిత్య జీవానికి వెళ్ళాలని చెప్పి ప్రభు యేసు క్రీస్తుల వారిని ఈ లోకానికి పంపించిన వాడుగా ఉంటాడు. కాబట్టి ప్రభు యేసు క్రీస్తుల వారు ఆయన లోకానికి రావడానికి గల కారణం ఏమంటే ఆయన అందరినీ రక్షించుట కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు తప్ప ఎవరిని కూడా శిక్షించుట కొరకు ఆయన లోకానికి రాలేదు. కాబట్టి దేవుడు ప్రేమామయుడై ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రేమను ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా తన ప్రేమను కనపరిచేవాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ప్రేమామయుడు కాబట్టి మన పాపముల నిమిత్తమే ఆయన మరి లోకానికి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని పంపించి మనము చేసిన పాపములను బట్టి ఆయన శిక్ష పొందినవాడుగా ఉంటున్నాడు. మనకు రక్షణను లేదా నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారు ఎవరంటే ఆయన ప్రేమామయుడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని మనం గమనిస్తే, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం, ఆయనందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోక సంబంధమైనను పరలోక సంబంధమైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకుని తండ్రి అభీష్టమాయన. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారిని శిలువకు అప్పగించుట ద్వారా మరి తండ్రి అయినటువంటి దేవుడు తాను సమాధానపరచుకునవలనని ఆయన ఇష్టమైందంట. అంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారిను మరి శిలువకు అప్పగించుట ద్వారా అవి పరలోకమందమైనా సరే భూలోకమందమైనా సరే ఏవైనా సరే వాటన్నిటిని కూడా సమాధానపరచుట కొరకు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారిని ఆ శిలువకు అప్పగించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి శిలువకు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారు అప్పగింపబడటం ద్వారా మరి అందరికీ కూడా లోకంలోని ప్రతి ఒక్కరికి కూడా మరి పరలోకమందైతేనే భూలోకమందైతేనే ప్రతి ఒక్కరికి కూడా సమాధానం వస్తుందని చెప్పి ఆ విధంగా తండ్రి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారిని శిలువకు అప్పగించాడు. కాబట్టి నా పాపల విషయమై ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారు శిలువకు తన్ను తానే అప్పగించుకున్నాడు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారు మన మీద ప్రేమను కుమ్మరించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన ప్రేమామయుడై ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం మనం గమనిస్తే, దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. మనం ఆయనను
ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపిన. దీనివలన దేవుడు మన యందు ప్రేమను ప్రత్యక్షపరిచిన వాడుగా ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన మనమును ప్రేమించే దేవుడై ఉన్నాడు కాబట్టి మరి మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకానికి పంపినవాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుడు తన యొక్క ప్రేమను కుమ్మరింపు చేయుటకు, తన యొక్క ప్రేమను కనపరచుట కొరకు తన ద్వితీయం లేనటువంటి ఏకైక కుమారుణ్ణి, అంటే మనం యోహాను సువార్తలో రాయబడి ఉంటుంది అద్వితీయ కుమారుడు అంటే అద్వితీయ దేవుడు అని రాయబడి ఉంటుంది అక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో. కాబట్టి ఆ అద్వితీయ కుమారుని లోకానికి పంపించడం ద్వారా మరి దేవునికి మన పట్ల ప్రేమ ఉందని చెప్పి ఇక్కడ తేటతెల్లమవుతుంది. కాబట్టి మనము దేవుని ప్రేమించటమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపమును విషయమై ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపారు. కాబట్టి దేవుణ్ణి మనం ముందుగా ప్రేమించలేదు, ఆయనే మనల్ని ప్రేమించి మన కొరకు తన అద్వితీయ కుమారుని లోకానికి పంపినవాడుగా ఉంటున్నాడు. ఆయనను ఆ శిలువకు అప్పగించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇందులో దేవుని యొక్క ప్రేమ మనకు కనబడుతుంది. కాబట్టి దేవుడు ప్రేమామయుడు, ప్రేమా స్వరూపియే ఉన్నాడు. 14వ వచనం, తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. కాబట్టి ప్రభువైనటువంటి యేసు క్రీస్తుల వారిని తండ్రి అయినటువంటి దేవుడు ఈ లోకానికి లోక రక్షకుడుగా, లోక పాపముల విషయమై మరణించుటకు ఈ లోకానికి పంపి ఉన్నాడని చెప్పి లోకాన్ని ప్రేమించుట కొరకు ఆ ప్రేమను తన యొక్క శిలువ త్యాగము ద్వారా కనపరచుట కొరకు ప్రభువైనటువంటి ఈ యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చి ఉన్నాడని చెప్పి అది చూసి మేము సాక్ష్యం ఇచ్చుచున్నామని చెప్పి యోహాను మొదటి పత్రిక రాస్తున్నాడు. కాబట్టి మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు ఎవరంటే ఆయన ప్రేమామయుడు. మరి దేవుని యొక్క దయను, ప్రేమను, ఆయన యొక్క నీతిని, నిజాయితీని, చిత్తమును, సంకల్పమును మరి నెరవేర్చేటువంటి దేవుడు ప్రభువైనటువంటి యేసు క్రీస్తుల వారు. కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని ప్రభువైనటువంటి యేసు క్రీస్తుల వారు నెరవేర్చేవారుగా ఉంటున్నారు. దేవుని యొక్క ప్రేమను తాను ఆ శిలువ త్యాగం ద్వారా కనపరిచిన వాడుగా ఉంటున్నాడు. దేవుడి సంకల్పం అయితే ప్రభువైనటువంటి యేసు క్రీస్తుల వారు క్రియ లేదా కార్యమై ఉంటున్నాడు. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు ఎవరంటే ఆయన ప్రేమామయుడైనటువంటి దేవుడు. 5వ అంశంగా ఆయన మహత్తుగల మాటల చేత సమస్తమును నిర్వచించుచున్నాడు. అంటే ఆయన శక్తివంతమైనటువంటి మాటల చేత సమస్తమును కూడా ఆయన నిర్వహించేవాడుగా ఉంటున్నాడు. అంటే ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు ఎవరంటే ఆయన సర్వశక్తిమంతుడు. అందుకే బాప్తిసమిచ్చి యోహాను ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారి గురించి మాట్లాడుతూ నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడై ఉన్నాడు, ఆయన యొక్క చెప్పులను విప్పుటకు కూడా నేను యోగ్యుడను కాను, నేను మారు మనసు నిమిత్తమై నేను మీకు నీళ్ళలో బాప్తిసమిస్తే ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిసమిచ్చేటువంటి శక్తిమంతుడై ఉన్నాడు. అంటే ఆయన మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించే శక్తిమంతుడై ఉన్నాడని చెప్పి ఆయన నాకంటే శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు అని చెప్పి యోహాను ప్రభువైనటువంటి యేసు క్రీస్తుని గురించి మరి చెప్పేవాడుగా ఉంటున్నాడు. అపోస్తుల కార్యం 20వ అధ్యాయము అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 32వ వచనం మనం గమనిస్తే, ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకు మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకు పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తిమంతుడు. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని దేవుని యొక్క కృపావాక్యమునకు మిమ్మల్ని అప్పగించుచున్నాను. వాక్యమనగా ఎవరంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు. అంటే తండ్రి అయినటువంటి దేవునికి, కుమారుడు అనేటువంటి ప్రభుకు మిమ్మల్ని అప్పగించుచున్నాను. మరి ఆ కుమారుడు ఎలాంటి వాడంటే ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేసేవాడుగా ఉంటాడు. అంతేకాకుండా పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును అనుగ్రహించుటకు శక్తిమంతుడే ఉన్నాడు. ఎవరైతే పరిశుద్ధపరచబడి ఉన్నారో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు రక్తం ద్వారా వారు పొందుకున్నటువంటి స్వాస్థ్యములో మీకు కూడా పాలి భాగమును ఇచ్చేటువంటి శక్తిమంతుడై అయి ఉన్నాడని చెప్పి అపోస్తులైన పౌలు
మరి ఇక్కడ సెలవిచ్చేవాడుగా ఉంటాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు ఎవరంటే ఆయన సర్వశక్తిమంతుడు. అందుకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు ఈ లోకములు ఎవ్వరూ చేయనటువంటి గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యములు ఎన్నో ఈ లోకంలో మానవ రూపిగా ఉన్నప్పుడు ఆయన చేసి ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఆయన. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. ఏడవ అధ్యాయము 27వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 27వ వచనం. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను గనుక ఆయన ఆ ప్రధాన యాజకుల మొదట తన సొంత పాపముల కొరకు తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులను అర్పించవలసిన అవసరం గలవాడు కాడు. తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించెను. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు ఒకే ఒక్కసారి తన యొక్క ప్రాణాన్ని అర్పించి మరి అందరికీ కూడా మరి అందరి పాపముల కొరకు ఒకే ఒక్కసారి తన యొక్క బలిని అర్పించి అందరికీ రక్షణ ఇచ్చినటువంటి సర్వశక్తిమంతుడు. మామూలుగా యాజకులైతే దినదమును వారి యొక్క పాపం నిమిత్తము బలులు అర్పించేవారుగా ఉంటారు. కానీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు ఒకే ఒక్కసారి లోక పాపముల విషయమై తను తాను బలిగా అర్పించుకొని మరి అందరికీ వారి పాపములు తొలగించేవాడుగా వారిని రక్షించేటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఇక్కడ గమనిస్తే ఒక్కడే ధర్మశాస్త్రము నియమించి న్యాయం విధించువాడు ఆయనే రక్షించుటకు నశింపజేయుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పరులకు తీర్పు తీర్చుకు నీవెవడు. కాబట్టి ఒక్కడే ధర్మశాస్త్రాన్ని ఎవరు మరి నియమించారంటే ఎవరు నియమించి న్యాయం మరి ఒక్కడే ధర్మశాస్త్రం నియమించి న్యాయం విధించువాడు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని నియమించింది తండ్రి అయినటువంటి దేవుడు, న్యాయం తీర్చువాడు ఆయనే రక్షించుటకు నశింపజేయుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన నశింపజేయుటకు మరి రక్షించుటకు కూడా శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు ఎవరంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారు. ధర్మశాస్త్రాన్ని రాయించిన వాడు తండ్రి అయినటువంటి దేవుడైతే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారు. మరి ఆయన మరి ధర్మశాస్త్రము రాయించిన వాడు దేవుడైతే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు ప్రభు అయితే వారిద్దరు కూడా ఒక్కరే అని చెప్పి మనకు అర్థమవుతుంది. ఆయన రక్షించుటకు నశింపజేయుటకు శక్తిమంతుడే ఉన్నాడు. పరులకు తీర్పు చుట్టకు నీవెవడవు. కాబట్టి పరులకు తీర్పు తీర్చేటువంటి వాడు. ఇక్కడ తండ్రి తీర్పు తీర్చడు కానీ కుమారుడే తీర్పు తీర్చేవాడుగా ఉంటాడని చెప్పి మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 21-27 వచనంలో అక్కడ రాయబడి ఉంటుంది. మరి తండ్రి ఏ విధంగా ఘనత పొంది ఉన్నాడు, కుమారుడు కూడా అదేవిధంగా ఘనత పొందుట కొరకై మరి తాను తీర్పు తీర్చేవాడుగా న్యాయాధిపతిగా ఉంటాడని చెప్పి అక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి ఆయన మరి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారు ఎవరంటే ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. 6వ మాటగా ఆయన పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేశాడు. ఆ పాపముల విషయంలో శుద్ధీకరణం అంటే పవిత్రత, పరిశుభ్రత, పరిశుద్ధతను తానే కలగజేసిన వాడుగా అంటే ఆ పాపముల యొక్క దోషాన్ని తీసివేసిన వాడుగా ఉంటున్నాడు. అంటే ఆ పాపులను ప్రభైనటువంటి యేసుక్రీస్తుల వారు ఏం చేసి ఉన్నారంటే ఆయన పవిత్రపరిచిన వాడుగా ఉంటున్నాడు. వారి పాపముల నుండి ఆయన రక్షించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రభైనటువంటి యేసుక్రీస్తుల వారు ఏమై ఉన్నారంటే ఆయన రక్షకుడు. ఆయన ఎవరంటే ఆయన విమోచకుడు అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు మరి కానాను దాసత్వం నుండి బయలుదేరి వచ్చుతున్నప్పుడు
మరి మోషే దగ్గర దేవుడు మాట్లాడుతున్నాడు, మీకు ముందుగా ఒక దూతను పంపిస్తాను, ఆ దూత ఎదుట మీరు ఆయన సన్నిధిని మరి ఏ అపరాధము ఏ దోషము చేయకున్నట్లా ఉండండి, లేదంటే ఆయన మీ అపరాధమును క్షమించుడు, మీ దోషములను క్షమించుడు అని చెప్పి అన్నాడు. మరి మోషే దగ్గర చెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి అక్కడ వచ్చినటువంటి ఆ దూత ఎవరంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారు. ఎందుకంటే దూతకు పాపాలను దోషాలను మానవుల యొక్క పాపాలను క్షమించేటువంటి అర్హత లేదు. ఎందుకంటే దూత ఎవరంటే మరి దేవుని నమ్మినటువంటి బిడ్డలకు పరిచారం చేసే ఆత్మలై ఉన్నారని చెప్పి హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మరి అరణ్యంలో నడుస్తున్నప్పుడు వారికి ముందుగా వెళ్ళి 7 జాతుల వారు ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వారిని చేర్చిన వాడుగా ఉంటున్నాడు. దేవుడు ఆ 7 జాతుల వారిని దేవుడు సంహరించినప్పుడు వారి యొక్క స్వాస్థ్యాన్ని మరి దేవుడు వారికి ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి అక్కడ దూతగా వెళ్ళినటువంటి ఆయన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారు. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనంలో మనం గమనిస్తే, యెషయా గ్రంథము 25వ అధ్యాయము, మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును అని చెప్పి అక్కడ రాయబడింది. మరణాన్ని ఇంక ఉండకుండా మింగేవాడుగా ఉంటాడని చెప్పి అక్కడ రాయబడుతుంది. కాబట్టి మరణాన్ని జయించిన వాడు, మరణపు ముళ్ళును విరిచినవాడు మరి ఎవరంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారు. మరణాన్ని మృంగివేసిన వాడు ఎవరంటే ఆయన మరి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారు. కాబట్టి నీ నా పాపదోషములను పుట్టి మనకు వచ్చేటువంటి రెండవ మరణాన్ని రాకుండా ఆయనే మరణపు ముళ్ళును విరిచిన వాడుగా, మరణాన్ని జయించిన వాడుగా, మృత్యుంజయుడుగా, రక్షకుడుగా, విమోచకుడుగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారు ఈ లోకములో జన్మించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారు ఎవరంటే ఆయన రక్షకుడు, విమోచకుడు. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టుదురు అని చెప్పి మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో రాయబడి ఉంటుంది. కాబట్టి యేసు అంటే రక్షకుడు. ఎవరైతే తను నమ్ముకుంటారో ఆ ప్రజలందరినీ కూడా వారి పాపాల నుండి రక్షించేటువంటి రక్షకుడు. అంతేకాకుండా లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో నశించిన దాన్ని వెతికి రక్షించుట కొరకు మనిషి కుమారుడి లోకానికి వచ్చి ఉన్నాడని చెప్పి అక్కడ రాయబడింది. నశించి నరకానికి వెళ్లకుండా మనుషులను రక్షించుట కొరకే మనిషి కుమారుడి లోకానికి వచ్చి ఉన్నాడని చెప్పి అక్కడ రాయబడి ఉంటుంది. మరి 1 తిమోతి 1:15లో పాపులను రక్షించుట కొరకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చేనని చెప్పి అక్కడ పాపులను రక్షించుట కొరకే, పాపులను వారి పాపముల నుండి విమోచించి రక్షించి వారిని తండ్రి అయినటువంటి దేవుని దగ్గరకు పరలోకానికి మరి నిత్య స్వాస్థ్యానికి చేర్చుట కొరకే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారు ఈ లోకానికి రావడం జరిగింది. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారు నన్ను రక్షించుట కొరికే ఆయన రక్షకుడుగా, విమోచకుడుగా ఈ లోకానికి రావడము జరిగింది. కాబట్టి ఆయన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారు ఎవరంటే ఆయన రక్షకుడు, విమోచకుడై ఉన్నాడు. 7వ అంశంగా, చివరి అంశంగా మరి ఆయన దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఆయన దేవదూతల కంటే ఉన్నతమైన శ్రేష్టమైన నామమును పొందినవాడుగా ఉండి ఆయన శ్రేష్ఠుడై ఉన్నాడు. ఆయన శ్రేష్టమైన నామం పొందిన వారికంటే అంత శ్రేష్ఠుడే. అంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారు ఎవరంటే ఆయన దేవదూతుల కంటే శ్రేష్ఠుడు. అంటే ఆయన పరిశుద్ధుడు, ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారు పరిశుద్ధుడై ఉన్నాడు దేవదూతుల కంటే. అంతేకాకుండా ఈ లోకంలో ఆయన జీవిస్తూ ఏ పాపము చేయనటువంటి వాడుగా ఈ లోకంలో జీవించాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల జనాంగం మధ్యలో నిలబడి నాలో పాపం ఉన్నదని ఎవరు స్థాపించగలరని చెప్పి ప్రపంచానికి మరి సవాలు విసిరినటువంటి ఏకైక పరిశుద్ధుడు దేవుడు మన ప్రభు అయినటువంటి
యేసు క్రీస్తుల వారు ఆయన దేవదూతుల కంటే పరిశుద్ధుడు. అంతేకాకుండా నా పాపల విషయమై ఆయన మరణించి సమాధి చేయబడి మొదలు మృత్యుంజయుడై మరి పరలోకానికి ఆరోహణమై దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నవాడుగా ఉంటున్నాడు. అంటే ఆయన పునరుత్థానుడై పరలోకానికి వెళ్ళి దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. అంటే అక్కడ ఆయన దేవుడై ఉన్నాడు. కాబట్టి పునరుత్థానుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారు. ఎందుకంటే ఆ విధంగా మరణించి తిరిగి లేచిన వారు ఎవరు కూడా ఈ లోకంలో లేరు. కాబట్టి ఆయన మాత్రమే మరి పునరుత్థానుడై లేచిన వాడుగా ఉంటున్నాడు. ఆయన మాత్రమే దేవుడై ఉంటున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 69వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 69వ వచనం. నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పెను. మరి సీమోను పేతురు ప్రభువైనటువంటి యేసు క్రీస్తుల వారిని నీవే దేవుని పరిశుద్ధుడు అని చెప్పి ఆయన్ను మళ్ళీ ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రభువైనటువంటి యేసు క్రీస్తుల వారు ఆయన పరిశుద్ధుడు. అపోస్తుల కార్యము 3వ అధ్యాయం 14వ వచనం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 14వ వచనం. మీరు పరిశుద్ధుడను నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగి ఉన్నారు. కాబట్టి ప్రభువైనటువంటి యేసు క్రీస్తుల వారు ఎవరంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన ఏ పాపము చేయనటువంటి నీతిమంతుడు. అందుకే నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడని చెప్పి పేతురు 1 పేతురు 1:14లో అక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి ఆయన పరిశుద్ధుడై పునరుత్థానుడై పరలోకంలో దేవుని కుడిపార్శ్వమున కూర్చుండిన వాడుగా ఉంటున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. కాబట్టి దేవుడు పరలోకములో దేవుని కుడిపార్శ్వమున ప్రభువైనటువంటి యేసు క్రీస్తుల వారు కూర్చున్నవాడిగా ఉంటున్నాడు. తిమోతికి రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. తిమోతికి రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. అంటే నిరాక్షేపముగా అంటే ఏ ఆక్షేపణ లేకుండా ఏ అడ్డు లేకున్నట్ల దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. కాబట్టి ఏ అడ్డు లేకున్నట్ల ఏ అనుమానం లేకున్నట్ల నిరాపేక్షముగా దైవభక్తిని గూర్చిన మర్మము చాలా గొప్పదైన మర్మము. ఏ మర్మం అది? తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి దేవునిగా ఈ లోకానికి వచ్చి మానవుల కొరకు మరణించాడనేటువంటి ఆ మర్మము ఏ ఆక్షేపణ లేకుండా ఆయన ఒప్పుకునేటువంటి గొప్ప విషయమై ఉన్నదని చెప్పి ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతికి పత్రిక రాస్తున్నాడు. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. ప్రభువైనటువంటి యేసు క్రీస్తుల వారు సశరీరుడుగా ప్రత్యక్షుడాయనంట. అంటే సశరీరుడు అంటే మీ మరణించిన తర్వాత కూడా మరణించకముందు ఏ శరీరం అయితే ఉందో ఆ శరీరంతో ప్రత్యక్షము కావడం. అంటే పునరుత్థానుడైన తర్వాత కూడా తాను మరణించకుండా ఉన్నప్పుడు ఉన్నటువంటి శరీరంతో తిరిగి రావడాన్ని ఇక్కడ ఏమంటారంటే ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయనను. అంటే ఆయన సశరీరుడని అర్థం. ఆత్మ విషయంలో నీతిమంతుడని తీర్పు పొందెను.
అంటే ఆత్మ విషయంలో నీతిమంతుడుగా ఆయన ఈ లోకంలో ఏ పాపం చేయలేదు కాబట్టి నీతిమంతుడని అందరి చేత పిలాతు చేతను తను అప్పగించినటువంటి యూదా ఇస్కరేతు చేతను తను సిలువేసినటువంటి మరి శతాధిపతితోనూ అంతేకాకుండా మరి పిలాతు భార్య కూడా ఆ నీతిమంతుని జోలుకు పోవద్దు అన్నాడు. ఆయన నీతిమంతుడని తీర్పు పొందెను. దేవదూతలకు కనపడి పునరుత్థానుడైన తర్వాత ఆయన దేవదూతలకు కనపడి మరి రక్షకుడని జనములో ప్రకటించబడను. ఆయనే రక్షకుడు, ఆయనే దేవుడని చెప్పి పాపములను రక్షించుట కొరకు లోకానికి వచ్చి ఉన్నాడని చెప్పి ప్రకటించబడెను. అంతేకాకుండా లోకమందు నమ్మబడి అనేకులు ఈనాడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు నిజమైన దేవుడు లోక రక్షకుడు అని చెప్పి మరి నమ్మినటువంటి వారుగా ప్రపంచంలో అనేక మంది ఆయన శిష్యులైనటువంటి వారు ఉన్నారు. అంతేకాకుండా ఆరోహణుడై తేజోమయుడైను, ఆరోహణుడై ఆయన ప్రకాశించేవాడుగా పరలోకములో మరి తేజోమయుడైన ఆరోహణుడై తేజోమయుడైన ఆరోహణుడై ఆయన ప్రకాశించేవాడుగా పరలోకములో ఉండేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రభువైనటువంటి యేసు క్రీస్తుల వారు మరి ఆయన ఎవరంటే ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఆయన పునరుత్థానుడైనటువంటి దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. ఈయనైతే పాపముల నిమిత్తమే సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదపీఠము చేయబడి వరకు కనిపెడుతూ దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాను. కాబట్టి ఆయన మరి పాపముల విషయమై ఒక్కసారి బలి అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదపీఠములతో చేయబడి వరకు కనిపెడుతూ దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడైన వాడుగా ఉంటున్నాడు ప్రభువైనటువంటి యేసు క్రీస్తుల వారు. కాబట్టి ఆయన పునరుత్థానుడైనటువంటి దేవుడు, నీ కొరకు నా కొరకు మరణించి సమాధి చేయబడి మూడో దినం మృత్యుంజయుడై పునరుత్థానుడై లేచిన వాడు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పునరుత్థానుడు. కాబట్టి ఇక్కడ 7 అంశాలు మనం ధ్యానించాము. మొదటిది ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు, అంతేకాకుండా ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. రెండవ మాటగా, మూడవ మాటగా ఆయన మరి దేవుని స్వరూపము కలిగిన వాడు ప్రభువైనటువంటి యేసు క్రీస్తుల వారు. నాలుగవ మాటగా ఆయన దేవుని యొక్క స్వభావము లేదా ఆయన వ్యక్తిత్వమై ఉన్నాడు. అంతేకాకుండా ఆయన ప్రేమామయుడై ఉన్నాడు. నాలుగవ మాటగా ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు. సర్వశక్తిమంతుడై ఈ లోకంలో అనేక అద్భుత కార్యాలు చేసిన వాడుగా ఉంటున్నాడు. ఆరవ మాటగా ఆయన రక్షకుడు, విమోచకుడై ఉంటున్నాడు. ఏడవ మాటగా ఆయన పరిశుద్ధుడును మరియు పునరుత్థానుడైనటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ 7 అంశాలను బట్టి మనం గమనిస్తే ప్రభువైనటువంటి యేసు క్రీస్తుల వారు ఆయన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి రక్షణ భాగ్యాన్ని బట్టి మనం దేవుణ్ణి మరి ఎంతైనా ఆరాధించేవారంగా ఉంటున్నాం. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుని మనం చూడలేదు, కాబట్టి కుమారుడైనటువంటి దేవుని కూడా మనం చూడలేదు. కానీ మన పితరులు మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు మానవ రూపిగా ఉన్నప్పుడు చూసి ఉన్నారు. కాబట్టి మరి ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు. కాబట్టి ఆయన ద్వారా తండ్రి అయినటువంటి దేవుని మనం ఎంతైనా ఆరాధించే బద్దులమై ఉంటున్నాము. దేవుడిచ్చిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.